సిఎంఆర్ ఆషాఢం శ్రావణం సూపర్ సేల్ అప్ టు 66% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సికింద్రాబాద్ లోని ఇండియన్ స్పర్మ్ టెక్ కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఇక్కడ నుంచే సృష్టి లాంటి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్స్ కి వీర్య కణాల సరఫరా జరిగినట్లు పోలీసులు గుర్తించారు. డబ్బులు ఆశ చూపించే యువకుల నుంచి వీర్య కణాలు, అండాలను సేకరిస్తున్నారు. హాస్టల్స్ లో ఉండే యువకులను స్పర్మ్ టెక్ ట్రాక్ చేస్తోంది. అలాగే వర్కింగ్ విమెన్స్ హాస్టల్లోని యువతులను కూడా ట్రాప్ చేస్తున్నట్లు గుర్తించారు. వీర్య కణాల కోసం యువకులకు 5 నుంచి 10,000 ఇస్తున్నారు. అండాల కోసం యువతులకు 30 నుంచి 50,000 వరకు ఇస్తున్నారు. ఈ దాడుల్లో స్పర్మ్ టెక్ ఆఫీసులో పెద్ద ఎత్తున నిల్వ చేసిన వీర్య కణాలు, అండాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంస్థ యజమాని పంకజ్ ని అరెస్ట్ చేశారు. రైట్, లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందుబాటులో ఉన్నారు. రమేష్ వైట్ల, సృష్టి కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ కేసులో ప్రధాన నిందితులైన నమ్రత్తో పాటు మిగతా వారందరినీ తిరిగి కోర్టు అనుమతితో కస్టడీ తీసుకునేందుకు అధికారులు ప్రయత్నాలను ప్రారంభించారు. అయితే ఇప్పటికే కొంతమంది సరగోసి కోసం 30 మంది ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్లుగా చెప్తున్నారు. వీళ్ళంతా కూడా ఇప్పటికే డబ్బులు కూడా చెల్లించినట్టు చెప్తున్నారు. లక్షల రూపాయల డబ్బులను అటు 30 మంది దంపతులు ఇప్పటికే చెల్లించారని చెప్పి అధికారులు అంటున్నారు. అయితే వీళ్ళకి సంబంధించిన డాటా అధికారుల వద్ద చేరింది. వీళ్ళందరినీ కూడా అధికారులు కౌన్సిలింగ్ చేస్తున్నారు. అయితే వాళ్ళు ఎక్కడి నుంచి అంటే దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటుగా ఒక 5 విదేశీయులు కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. 30 మంది సరగోసి కోసం ఇప్పుడు ఈ సృష్టి సెంటర్లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీళ్ళంతా కూడా ఐవీఎఫ్ కోసం అటు ఆ సృష్టి సెంటర్ని కాంటాక్ట్ చేస్తే ఐవీఎఫ్ లో పెద్ద మొత్తంలో లాభాలు రావని చెప్పి ఏకంగా నమ్రత వాళ్ళ దంపతులను ట్రాప్ చేసి వాళ్ళందరూ కూడా సరగోసి వైపు అటు తిప్పడం జరిగింది. అయితే సరగోసి వైపు వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి 30 నుంచి 50 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. మరోవైపు అత్యంత సంచలనమైన విషయం, అత్యంత చూసినట్లయితే ఇప్పటికీ ఒక 30 మంది పిల్లల్ని చైల్డ్ ట్రాఫింగ్ చేసినట్టుగా చెప్తున్నారు. అయితే సరగోసి అనేది ఇక్కడ చేయలేదు, కానీ చేయకుండానే చేసినట్లు చెప్పి 30 మంది పిల్లల్ని ట్రైబల్స్ ని తీసుకువచ్చి వీళ్ళు అమ్మినట్లుగా చెప్తున్నారు. అయితే వీళ్ళు ఎక్కడెక్కడ తీసుకొచ్చారు, ఏ విధంగా ట్రాప్ చేస్తారు, ఏ ప్రాంతం నుంచి పిల్లలు తీసుకొచ్చారు అనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు అంటున్నారు. అయితే ఇప్పటికీ 30 మంది పిల్లల్ని చైల్డ్ ట్రాఫింగ్ చేసి వీళ్ళంతా ట్రైబల్ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు సరగోసి పేరుతోటి తల్లిదండ్రులకు అప్పచెప్పినట్టుగా చెప్తున్నారు. అయితే వీళ్ళు ఏ ప్రాంతం నుంచి ఆ ట్రైబల్స్ తీసుకొచ్చారు, ఏ ప్రాంతం నుంచి పిల్లల్ని తీసుకొచ్చి తల్లిదండ్రులకు ఆ దంపతులకు అప్పచెప్పారు, సరగోసి పేరు చెప్పి 30 నుంచి 50 లక్షలు కలెక్ట్ చేశారు, ఆ దంపతులు ఎవరు, ఇప్పుడు 30 మంది పిల్లలు ఎక్కడున్నారు అన్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఇప్పటికీ ఒక 30 మంది సరగోసి కోసం దరఖాస్తు చేసుకుంటే ఒక 30 మంది పిల్లల్ని చైల్డ్ ట్రాఫికింగ్ ఏదైతే ట్రైబల్ ఏరియా నుంచి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని ఏదైతే దంపతులకు సరగోసి చేశామని చెప్పి అప్పచెప్పారు. అయితే ఈ రెండింటికి సంబంధించి వ్యవహారం పైన సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి అటు తిరిగి నమ్రతను కస్టడీలో తీసుకొని విచారించబోతున్నట్లు అధికారులు చెప్తున్నారు. సంతోష్తో రమేష్ ఎట్లా ఏంటి?